విజయశాంతి విమర్శలు చేసింది కాంగ్రెస్ పార్టీ మీద. గత ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా విజయశాంతి గారు హామీ ఇచ్చాం, మేము ఎన్నికల ముందు హామీ ఇచ్చాం, ఇప్పటివరకు కూడా మేము తీర్చలేదని కూడా హామీ ఇచ్చాం. విజయశాంతి గారే ముందుండాలి. విజయశాంతి గారే పాపం ఉద్యమంలో ఉంటున్నటువంటి వాళ్ళందరికీ ఒక రిప్రజెంటేటివ్ లెక్క ఆమె కొంచెం బయటికి రావాలి, షూటింగ్లు కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే రాములమ్మ అంటే తెలంగాణ స్ఫూర్తికి ఒక చిహ్నం లెక్క చూసి ఎమ్మెల్సీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో ఆ యొక్క బాధ్యతని ఆమె గౌరవిస్తూ ప్రజల్లో ఉంటూ నిజంగా తెలంగాణ వాళ్ళకి ఇంకొకరికన్నా కూడా జరగకపోతే, ఎందుకంటే కోటి రూపాయల సహాయం కూడా మనం చేసినాం. ఈరోజు వాళ్ళకి గుర్తింపులు మనం ఇచ్చుకున్నాం, కవులని గౌరవించుకున్నాం, తెలంగాణ గీతం మనం పెట్టుకున్నాం, ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనము ప్రతిష్ఠించుకున్నాం. సో గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ అనేటటువంటి పేరే నామూషి అయిపోయి భారత రాష్ట్ర సమితికి పోయినటువంటి ఒక పార్టీ ఈరోజు తెలంగాణ అనంటే రాష్ట్రాన్ని సాకారం చేసి ఇవ్వడమే కాదు, తెలంగాణ యొక్క గౌరవ మర్యాదలను కాపాడుకుంటూ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్రలు పోషించినటువంటి వాళ్ళని కీర్తించుకుంటూ వాళ్ళకి ఆర్థిక సాయం కొంచెం చేసుకుంటూ వాళ్ళ పేర్ల మీద అవార్డులు ఇచ్చుకుంటూ ఒకటి కాదు మనకు ఎంత చేతనైతే అంత చేసుకుంటాం మనం పోతా ఉన్నాం. ఇంకా ఏమైనా కూడా జరగాలి కావాలి అని అనుకుంటున్నప్పుడు మన పార్టీలోనే మనం ఉన్నాం కాబట్టి ముందు నడవాలి, కాస్త మైదానంలోకి రావాలి, వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ తోటి మన నాయకుల దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి 4 సార్లు తిరిగైనా సరే మనం పని చేయించుకోవాలి. ఒకసారి వచ్చి అడ్రస్ చేసేసి మళ్ళీ పోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి రాములమ్మ గారు, విజయశాంతి గారు మరి తెలంగాణ వాదులు, తెలంగాణ పోరాట యోధుల మధ్యలో కాస్త తిరుగుకుంటూ వారి యొక్క సమస్యలని వింటూ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటటువంటి ఎమ్మెల్సీ బాధ్యతలని నిర్వర్తించాలని మరొకసారి కోరుకుంటాం. అంటే విజయశాంతి ఇప్పటివరకు యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేయట్లేదు అంటున్నారు. యాక్టివ్గా పనిచేయడం అని అంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆమె ఒక శక్తివంతురాలైనటువంటి మహిళ కాబట్టి ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రము, 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఇది ఒక ఏటీఎంగా మారింది. అందు గురించి ఇక్కడ నుంచే చాలా మందిని కూడా అక్కడ స్టార్ కంపెనీల్లో జాయిన్ చేశారు, మొత్తం డబ్బులన్నీ ఇక్కడ నుంచే పోతున్నాయి అని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. ఎన్ని బ్యాగులు పట్టుకురు అది మీరు అంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కాబట్టి మీరు ఎన్నిసార్లు ఢిల్లీకి పోతున్నాడు, స్టార్ కంపెనీలు అందరు ఇక్కడ నుంచే ఉన్నారని కూడా అంటున్నారు. ఇప్పుడు నేను అదే అంటున్నాబ్బా, జాతీయ పార్టీ మా పార్టీ యొక్క హెడ్ ఆఫీసు ఢిల్లీలో ఉంటుంది, అది ఆర్గనైజేషన్ పరంగా. దేశంలో ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీలోనే ఉంటుంది. పార్టీ కార్యక్రమాల గురించి పోవాల్సిందైనా ఢిల్లీకే, రాష్ట్ర సమస్యల పరిష్కారానికైనా పోవాల్సింది ఢిల్లీకే, కొత్తగా ఏమన్నా కావాలి అని అంటే రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకే. ఏ రకంగా చూసినా ఢిల్లీకి పోవాల్సినటువంటి బాధ్యత మన నెత్తి మీద ఉంది. సరే దానికి మూటలు అనుకునేటోడు మూటలు అనుకొని, చదువుకున్నోనికి ఎంతసేపు పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చనే కనిపిస్తుంది కాబట్టి ఎంతసేపు బ్యాగులు చదువుకున్నటువంటి బాపతులు 10 సంవత్సరాలు వెళ్ళారు కాబట్టి వాళ్ళకి అట్లనే కనిపిస్తుండవచ్చు. కానీ మేము ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమాలు, కనిపిస్తున్నటువంటి ప్రగతిని చూపించే మేము మాట్లాడుతున్నాం. మేమేం తెలియనివో విననివో చూడనివో మేము మాట్లాడుతున్నాం. నేను చెప్పిన సంక్షేమాలైనా తీసుకోండి, ఈ ప్రభుత్వం పెద్ద మనుషుల్ని అంటే అమ్మనాయనని గౌరవించుకోవాలి అనేటటువంటి నైతిక విలువలతో కూడినటువంటి విధానాలే అనుకోండి, లేకపోతే మాదక ద్రవ్యాల నుంచి పసిపిల్లల్ని కాపాడుకోవాలనేటటువంటి ఒక జిమ్మదారీ ఇక్కడ దాకా కూడా ఈ రాష్ట్రము ఎట్లా ముందుకు పోతుంది అంటే కేవలం ఆర్థిక పరిపుష్టతతో మాత్రమే కాదు, నైతిక విలువలతో కూడా ముందుకు పోవాలి. అండ్ అంతేకాదు ప్రకృతిని కాపాడుకోవాలి అనేటటువంటిది ఆల్ కాంబినేషన్స్, అన్ని కాంబినేషన్స్ తోటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద గత నాయకులు చేయలేనటువంటి పనులు మా నాయకుడు చేస్తుండే అనేటువంటి అక్కస్తో మాట్లాడే మాటల కిందకి నేను చూస్తా తప్ప అంతకు మించి వేరేది అంతే కదా. అంతే మొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అవసరమైతే గాంధీ కుటుంబానికి 1000 కోట్లు కూడా ఇవ్వాల్సి వస్తుందని అన్నారు. ఆ విషయం ఏ ఉద్దేశంలో అన్నాడు అంటే, ఇన్ని సంవత్సరాలు ఉంటే 1000 కోట్ల ఆస్తులు పార్టీ కోసం ప్రజల కోసం ఇచ్చేసినటువంటి వాళ్ళు, పార్టీ కోసం ప్రజల కోసం ఇచ్చేసినటువంటి వాళ్ళు ఈరోజు సొంత ఇల్లు లేదు వాళ్ళకి. వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు నిజంగానే వాళ్ళ కోసం సిద్ధంగా మాలాంటి కార్యకర్తల మొత్తం ఇప్పుడు నా వంతు నాకు ఎంత చేతనైతే నేను అందిస్తాను. కేవలం తెలంగాణకించే 1000 కోట్లు జమ అవుతాయని అన్నాడు. దాంట్లో తప్పేముంది? నరేంద్ర మోడీ గారికి 1 రూపాయి కూడా రాకపోవచ్చు, అది వేరే సంగతి. ఆయన ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు కాదు కదా. కానీ రాహుల్ గాంధీ గారు ప్రజల్లోనే ఉన్నారు కాబట్టి అభిమానంతో వాళ్ళు సపోజ్ రోజుకు 100 రూపాయలు సంపాదించుకునేటోడు కూడా గాంధీ కుటుంబం పట్ల అభిమానంతో, లేకపోతే వారి పట్ల మర్యాదతో, లేకపోతే ఒక ఇంద్రమ్మ ఇంటి లోపల ఉంటున్నటువంటి ఒక కుటుంబం వారి చేతి కష్టమైనటువంటి ఒక 4 రూపాయలు ఇట్లాంటి మేలు చేసినటువంటి వాళ్ళు సల్లగా బతకాలనేటటువంటి దాంతో కూడా చేయి కలిపితే 1000 కోట్లు తెలంగాణలో అయితే అనేటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. దాన్ని
ఏదో ఇక అది ఇక కేటీఆర్ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడతాను సార్. ఈ మధ్య ఈ లాస్ట్ ఇస్ మైండ్. అంటే ఇంకోటి హేట్ స్పీచ్ గురించి కూడా ఒక బిల్లు ప్రవేశపెట్టారు. అంటే హేట్ స్పీచ్ ఏంటి అంటే కేవలం సోషల్ మీడియాను కంట్రోల్ చేయడమా, లేదంటే వేరే వాళ్ళను ఎవరైతే పరుస పదజాలంతో దూషిస్తారో వాళ్ళ కోసమా? దీని మీద అంటే కొంచెం క్లారిటీ లేకుండా ఉంది అసలు. దీనిపైన కూడా సబ్ కమిటీ కూడా వేసినట్టు. చట్టం సెలెక్ట్ కమిటీకి పోయింది. చట్టం అనేటటువంటిది కేవలం జర్నలిస్టులకో యూట్యూబర్లకో లేకపోతే నాయకులకో మాత్రమే కాదు, ప్రతి ప్రజానికి ఉంటుంది. ఇప్పుడు ఇదే హేట్ స్పీచ్లో రెచ్చగొట్టేటటువంటి ధోరణి మాట్లాడి ఒక యూట్యూబ్లో కుటుంబ కలహమే కూడా నువ్వు తీసుకో, ఒకరిని రెచ్చగొట్టి ఇంకొకరి పైకి దాడి చేయించిండు అనుకో, అది కూడా హేట్ స్పీచ్ కిందకి వస్తుంది. లేకపోతే జస్ట్ వ్యూస్ కోసము పచ్చి అబద్ధాలని ప్రజలని రెచ్చగొట్టడానికే మతపరమైనటువంటి విద్వేషాలు రగిల్చేటటువంటిది ఎవరైనా పూనుకున్నారనుకో, అది కూడా హేట్ స్పీచ్ కిందకే వస్తుంది. సో ప్రజలని ఎంతసేపు టార్గెటెడ్ వైలెన్స్ అంటాం, కొట్టుక సావాలి జనాలు, విద్వేషం రగల్చాలి, లేకపోతే విధ్వంసం చేయాలి లాంటి ఆలోచనలు ఈరోజు ఒక సామరస్యంగా పోతున్నటువంటి సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి దుష్టశక్తుల లెక్క మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ యొక్క చట్టాన్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. దాని మీద కొన్ని ఏవైతే కన్సర్న్స్ అపోజిషన్ పార్టీస్ రేజ్ చేసినాయో దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుందామని చెప్పి దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాం. యూనిలేటరల్గా పాస్ చేసుకోవాలనుకుంటే పాస్ చేసుకోవచ్చు, మాకు పెద్ద విషయమేం కాదు. కానీ లేదు, మీరు కూడా ఇంకొన్ని సలహాలు సూచనలు ఇస్తారా రండి అని అంటాం. సెలెక్ట్ కమిటీకి పంపించినాం. దాంట్లో ప్రతిపక్ష నాయకులకు కూడా అవకాశం ఉంటుంది. ద రిప్రజెంటేషన్ విల్ బి దేర్. వాళ్ళు వచ్చి ఇప్పుడు మాట్లాడితే అట్లా కాదు, ఇది కొంతమందికి అన్యాయం జరుగుతుంది కదా అన్నారు అనుకో, ఇందాం, తప్పేముంది లేదు. కానీ ఇట్లాంటి వాళ్ళని మనము వదిలిపెడితే ఎట్లా అన్నారు అనుకో, యాడ్ చేసుకుందాం, తప్పేముంది. మేము అన్నదే మాకు జరగాలనేటటువంటిది కాదు. సెలెక్ట్ కమిటీలో ఎవరేమి ఇచ్చిండ్రు, ఎవరివి కన్సిడర్ చేసుకున్నామో, ఎవరు చేయలేదు అనేది కూడా చిట్టా ఉంటుంది. ఇంతకు మించిన పారదర్శకత గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో కానీ 12 సంవత్సరాల్లో బీజేపీ పార్లమెంట్లో కానీ చేసిందా నువ్వు నాకు చెప్పు, తర్వాత నేను మాట్లాడుతా.